హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ థాట్స్. ఈరోజైతే నేను మీ ముందుకి మరొక మంచి వీడియోతోటైతే వచ్చేసాను. డిసెంబర్ 1వ తారీఖున ఆదివారం, అలానే కూడా అమావాస్య. అమావాస్య రోజు రాత్రి సమయంలో రహస్యంగా ఎవరికి కూడా తెలియకుండా బెల్లంతో ఈ చిన్న పనిని చెయ్యండి. భూమిలో జాగాలు, బంగారం అన్నీ కూడా మీరు కొంటూ ఉంటారు. సహజంగా చాలామందికి బంగారం కొనుక్కోవాలి అని ఉంటుంది. మరి కొంతమందికి భూమిని కొనుక్కోవాలని ఉంటుంది. ఇక చాలామందిలో ఏదైనా సరే ఆస్తిపాస్తి సంపాదించాలి మన జీవితంలో అనుకుంటూ ఉంటారు. కొంతమందికి ఇల్లు కట్టుకోవాలని ఆశ ఉంటుంది. పిల్లలకి ఏ విధమైన లోటు లేకుండా చూసుకోవాలని తాపత్రయం కూడా తల్లిదండ్రులలో ఉంటూనే ఉంటుంది. ఇలా చాలామందికి చాలా రకాలైనటువంటి కోరికలు అనేవి ఉండడం సహజమే. కానీ అవి మాత్రం అసలు తీరనే తీరవు. కొన్నిసార్లు వాటిని తీర్చుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అవి తీరట్లేదు అని కూడా చాలామంది వాపోతూ ఉంటారు. మరి ఆ కోరికలు నెరవేరాలి అనంటే ఏం చేయాలి? ఈరోజు ఆదివారం పరమ పవిత్రమైనటువంటి రోజు. ఈరోజు బెల్లంతో ఈ చిన్న పని రహస్యంగా చేస్తే తప్పనిసరిగా మీ కోరిక అనేది నెరవేరుతుంది. బెల్లంతో చేస్తే కోరిక నెరవేరుతుందని మీరు అనుకోవచ్చు. వాస్తవంగా నిజంగానే బెల్లంతో చేస్తే కోరికలు నెరవేరుతాయి. ఎందుకనంటే మనం ఏ పూజ ఎప్పుడైనా, ఏ వ్రతమైనా, ఏ శుభకార్యమైనా కూడా చేసినా, ఏ శుభకార్యమైనటువంటి పనులు నిర్వహించినా సరే అందులో తీపి పదార్థం ఉండవలసిందే. మనం ఏదైనా శుభవార్త విన్నా నోరు తీపి చేసుకుంటూ ఉంటాము. ఇక ఏ పనిలోనైనా కూడా మనం విజయం సాధించినా లేదా లాభాలు కలిగినా, ఎక్కువ వచ్చినా, ప్రతి విషయంలోనూ ప్రతి శుభకరమైనటువంటి విషయాల్లో మంచి పనుల్లో ఖచ్చితంగా తీపి పదార్థం ఉండవలసిందే. మరి ఎందుకు తీపి పదార్థం అంటే తీపి పదార్థం దైవాంగిక కరమైనటువంటిది, దైవదూతలకు ఇష్టమైనటువంటిది. కాబట్టి మనం తీపితోనే ఏదైనా ప్రారంభిస్తూ ఉంటాము. అంతేకాదు దేవుడికి ఏ నైవేద్యాన్ని పెట్టలేనటువంటి పరిస్థితులలో, అంటే చేయటానికి వీలు కానటువంటి పరిస్థితుల్లో తీపి పదార్థం పంచదారను కానీ బెల్లాన్ని కానీ నివేదిస్తూ ఉంటాము. కాబట్టి బెల్లానికి ఇంతటి ప్రాముఖ్యత ఉంది. తీపి పదార్థం అంటేనే శుభానికి సూచిక. అందులో బెల్లం అంటే సకల దేవతలకు కూడా ఎంతో ప్రీతికరము. పరమశివునికి చాలా ఇష్టం. బెల్లంతో వండిన పరమాన్నం అంటే పరమశివునికి మహా ఇష్టం. అలానే బెల్లంతో చేసే పాయసం అంటే కూడా మహాలక్ష్మికి ఇష్టం. ఈరోజు అత్యంత పవిత్రమైనటువంటి అరుదైనటువంటి అమావాస్య కావడంతో ఈ అమావాస్యకి మరింత శక్తులు అనేవి వచ్చాయి. అందువల్ల ఈ అమావాస్య రోజు రాత్రికి రహస్యంగా ఈ పని చెయ్యండి. ఈ పరిహారం రహస్యంగానే ఎందుకు చెయ్యాలి అనంటే కొన్ని పరిహారాలకు చాలా శక్తి ఉంటుంది. అవి రహస్యంగా చేసినప్పుడు వాటికి శక్తి మరింత పెరిగి ఖచ్చితంగా ఫలించే అవకాశము 100% ఉంటుంది. కాబట్టి రహస్యంగానే ఈ పనిని చెయ్యాలి. కానీ అందరికీ తెలిసే విధంగా పరిహారం చేస్తే గనక ఇక వారి యొక్క దృష్టి దోషం అనేది తగిలి పరిహారానికి ఊహించినటువంటి ఫలితము రాకపోవచ్చు. కాబట్టి ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఈ పరిహారం చేయండి. రాత్రి సమయంలో చేస్తే అద్భుతమైన ఫలితాలు అందుకుంటారు. పరిహారం రాత్రి సమయంలో లక్ష్మీదేవి అనుగ్రహం మీకు అందుతుంది. రాత్రి సమయంలో లక్ష్మీదేవి భూలోకానికి సంచారం చేస్తుంది. అందుకే రాత్రి సమయంలో ఈ అద్భుతమైనటువంటి పనిని పాటించండి. ఇక ప్రతి ఒక్కరూ డబ్బు విషయంలోనే గొడవలు వస్తూ ఉంటాయి. ఆ డబ్బే మన చేతిలో ఉంటే గనక ఎవరికి ఏ గొడవలు రావు. సగం బాధలు డబ్బు చేతిలో ఉండడం వల్ల తొలగిపోతాయని మానవులు నమ్ముతూ ఉంటారు. నిజానికి ఇది నిజమైన మాటే. కాబట్టి డబ్బు గురించి పడేవారు, డబ్బు చేతులు నిలవాలి అని అనుకునేవారు ఈ పరిహారాన్ని చెయ్యండి. డబ్బు చేతిలో ఉంటే గొడవలు రావు. ఎందుకంటే ఏ సమస్యకైనా మూలం ఎటు తిప్పి చూసినా కూడా డబ్బు మాత్రమే అవుతుంది. అలాంటి డబ్బు అనేది లేక చాలామంది కూడా తంటాలు పడుతూ ఉంటారు. చాలామంది ఆడవారికి బంగారం నగలు కొనుక్కోవాలని ఆశగా ఉంటుంది. కానీ ఆ కోరిక నెరవేరాలంటే చేతిలో డబ్బులు ఉండాలి కదా. ఆ డబ్బులు సమకూరాలి అంటే మరి ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉండి తీరాల్సిందే. సంపాదించే మార్గాలు కనపడాలి అనన్నా, సంపాదించిన సొమ్ము నిలవాలి అనన్నా ఖచ్చితంగా లక్ష్మీమాత యొక్క
అనుగ్రహం ఉండి తీరాల్సిందే. ఈరోజు అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది. ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్యకి లక్ష్మీదేవి అనుగ్రహం ప్రత్యేకించి ఉంటుంది. అందులోనూ ఈరోజు కార్తీక మాసంలో వచ్చే చివరి రోజు, శివకేశవులకు ఇష్టమైనటువంటి రోజు. మరి శివకేశవుల యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలి అని అన్నా సరే, ఈ రోజున శివకేశవుల యొక్క అనుగ్రహం పొందాలి అనన్నా ఈ పరిహారం చెయ్యండి. సాయంత్రం సమయంలో శివాలయంలో దీపాన్ని వెలిగించండి. అలానే లక్ష్మీదేవి యొక్క పటం ముందు సాయంత్రం 6 నుండి 7 లోపు ఎర్రని ప్రమిదలో దీపాన్ని వెలిగించి అమ్మవారికి కుంకుమ పూజను చేసుకోండి. ఇలా చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పనిసరిగా మీ పైన కలుగుతుంది. అలానే మీ కోరికలు కూడా సిద్ధిస్తాయి. ఇక పరిహారం ఏంటో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. ఇక వీడియోలోకి వెళితే ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనం ఏం చేయాలి, బెల్లంతో ఏ పరిహారం చేస్తే భూములు బంగారాలు కొంటూనే ఉంటామో ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా ఒక బెల్లం ముక్కను తీసుకోండి. బెల్లం ముక్క అంటే పెద్ద సైజులో ఉండాలి. అంటే మీ కోరికను రాసే సైజులో ఉండాలి. మీరు ఒక కాటుకను కానీ, నల్లటి స్కెచ్ పెన్నును కానీ, లేదా ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి స్కెచ్ పెన్నును కానీ, లేదా నీలం రంగులో ఉండేటటువంటి స్కెచ్ పెన్నును కానీ తీసుకోండి. మీరు తీసుకున్నటువంటి బెల్లం ముక్క పైన మీ కోరికను, మీ పేరుని రాయండి. ఆడవారు అయితే ఆడవారు పేరును రాయండి. మగవారైతే మగవారు అంటే ఎవరు చేస్తుంటే వారి పేరును రాసుకోవచ్చు. ఇలా రాసేసి ఏదైనా మీ కోరిక ఉందో, మీకు భూమి కొనాలనుకుంటున్నారా, ఇల్లు కొనాలనుకుంటున్నారా, వాహనం కొనాలి అనుకుంటున్నారా, బంగారాన్ని కొనాలి అనుకుంటున్నారా, కోరుకుంటున్నారో ఇలా మీరు ఏదైతే కొనాలి అని అనుకుంటున్నారో దానిని మీ పేరుని కూడా రాసేయండి. అంటే నేను ఇల్లును కొనాలి అనుకుంటున్నాను, నా పేరు పలానా అని రాసేయండి. మీ పేరుతో పాటుగా మీ కోరికను కూడా చక్కగా రాసి ఆ బెల్లం ముక్కను లక్ష్మీదేవి పటం ముందు పెట్టి ఒకసారి మీ మనసులో ఉన్నటువంటి కోరికను గాఢంగా చెప్పుకోండి. అమ్మ తల్లి, నువ్వే నా ఈ కోరికను నెరవేర్చాలి. నీ మీదే భారం వేస్తున్నాను తండ్రి. నేను చేసేటటువంటి ఈ పని ఏ విధమైన ఆటంకాలు రాకుండా పూర్తి కావాలి. అలానే నా కోరిక కూడా తొందరగా ఏ విధమైన ఆటంకాలు రాకుండా నెరవేరాలని చెప్పి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి. నేను రాసినటువంటి కోరిక నెరవేరాలి అని లక్ష్మీదేవిని తలుచుకుని అమ్మవారిని 5 సార్లు అష్టలక్ష్మి నమః అని పిలవండి. అలా పిలిచాక ఈ పేరు రాసినటువంటి బెల్లం ముక్కను రహస్యంగా బయటికి తీసుకొని వచ్చేసేయండి. అలా వచ్చి ఎవ్వరు చూడనటువంటి ప్రదేశము, ఎవ్వరు కూడా లేనటువంటి ప్రదేశము అంటే ఏదైనా ఒక చెట్టు కింద, ముఖ్యంగా రాగి చెట్టు కింద పెట్టండి. రాగి చెట్టు, మర్రి చెట్టు కానీ దాని క్రింద అంటే రావి చెట్టు లేదా మర్రి చెట్టు క్రింద ఒక చిన్న గొయ్యిలాగా తీసేసేయండి. ఆ గొయ్యిలో మీరు కోరికను మరియు మీ పేరును రాసినటువంటి బెల్లం ముక్కను భూమిలోన పాతి పెట్టండి. ఇలా ఈరోజు ఖచ్చితంగా చెయ్యండి. మీరు ఏదో ఒకటి సంపాదించాలి, సాధించాలి, మీ కోరిక తీరాలి, ధనపరమైనటువంటి ఇరుకులు ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవాలి అనుకునేవారు ఈ పరిహారాన్ని ఈరోజు చేయండి. ఈరోజు రాత్రి అంటే అమావాస్య డిసెంబర్ 1వ తారీఖున అమావాస్య రోజు రాత్రి రహస్యంగా మాత్రమే ఈ పరిహారాన్ని చేసి చూడండి. 1000కి 1000% రెట్టింపు ఫలితం అనేది వస్తుంది. నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఈ పరిహారాన్ని ఆచరించండి. అంతేకాదు ఆ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కలుగుతుంది. భూమి, బంగారం, ఇల్లు, స్థలాలు ఇలా ఏదైనా ఒక వస్తువును మళ్ళీ వచ్చే సంవత్సరంలోపు ఖచ్చితంగా కొనుగోలు చేస్తారు. ఇలా నమ్మకంతో ఈ పరిహారాన్ని చేస్తే 100% సిద్ధిస్తుంది. ఎందుకంటే రావి చెట్టు కానీ, మర్రి చెట్టు కానీ దైవాంకిక వృక్షాలు. ఆ చెట్టు కింద ఆ వేర్లలో ఎంతో దైవశక్తి ఉంటుంది. ఆ దైవశక్తితో కూడిన అమావాస్య శక్తివంతమైనటువంటి మంగళ అమావాస్య రోజు ఈ విధమైనటువంటి పరిహారాన్ని ఆచరించడం వల్ల ఖచ్చితంగా మీకు పట్టినటువంటి దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీమాత యొక్క అనుగ్రహంతో మీ యొక్క కోరికలు అనేవి తప్పకుండా నెరవేరుతాయి. ఇక భూమి అంటే భూమాతతో సమానము కాబట్టి భూమాతలో ఈ తీపి పదార్థాన్ని అమావాస్య రోజున, ఆదివారం అమావాస్య రోజున పెట్టడం వల్ల భూమాతకు కూడా నైవేద్యంగా దానిని స్వీకరిస్తుంది. తద్వారా మీ కోరికలను ఖచ్చితంగా నెరవేర్చడానికి సహాయం చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చేసేటటువంటి పరిహారాన్ని భక్తి శ్రద్ధలతో, ఎంతో నమ్మకంతో, పూర్తి విశ్వాసంతో చేసినట్లయితే కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది.